కర్బలా నేల సాక్షిగా. సత్పలవి కర్బలా నేల సాక్షిగా కన్నీటి గాథ నిలిచిందిరా. ధర్మం కోసం ప్రాణమిచ్చిన వీరుల పేరు మొహరమురా. మొహరం రోజు వచ్చిందంటే మౌనమే మాటలవుతుందిరా. త్యాగమే దీపమై వెలిగే చరిత్రల్ ఇది వినండిరా. మొహరం అంటే చాలా మంది పండుగ అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఆనందం కోసం చేసే వేడుక కాదు. ఇది ఒక త్యాగగాథ, ఒక ధర్మగాథ, ఒక మానవత్వానికి ప్రతీకగా నిలిచిన చరిత్ర. దాదాపు 14 శతాబ్దాల క్రితం నేటి ఇరాక్లోని కర్బలా అనే ఎడారి నేలపై జరిగిన సంబరణ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అక్కడ అధికారానికి తలవంచని ఒక మహనీయుడు, తన ప్రాణం పోయిన సత్యాన్ని వదలని ఒక వీరుడు తన కుటుంబంతో కలిసి అమరుడయ్యాడు. అందుకే మొహరం అనేది సంబరాల రోజు కాదు, త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు. రాజ్యమంటే ఆశపడలేదు, రాజీ పడే మాట్లాడలేదురా. సత్యమొక్కటే శ్వాసగా తీసి సాగిపోయిన వీరుడురా. ఎండలెంతగా మండినా గాని ఎదురు చూపు విడువలేదురా. ధర్మం కోసం దాహమొచ్చిన దారి మాత్రం మార్చలేదురా. సత్పలవి కర్బలా నేల సాక్షిగా కన్నీటి గాథ నిలిచిందిరా. ధర్మం కోసం ప్రాణమిచ్చిన వీరుల పేరు మొహరమురా. వీరుడే ప్రవక్త ముహమ్మద్ గారి మనవడు హుసైన్ ఇబ్న్ ఆయనకు అన్యాయాన్ని అంగీకరించే అవకాశం ఉంది. అలా చేసి ఉంటే రాజసౌఖ్యాలు దక్కేవి, కానీ ఆయనకు అధికారం కంటే న్యాయం గొప్పది. కర్బలాలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు, స్నేహితులు కూడా ఉన్నారు. వారిని రోజుల తరబడి రీతి నుండి దూరంగా ఉంచారు. అయిన వారు తమ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఈ చరిత్ర త్యాగానికి ప్రతీకగా గుర్తుంచుకుంటారు. దాహం గొంతున మండినా గాని ధైర్యమన్నది తగ్గలేదురా. కుటుంబంతో నిలిచిన త్యాగం కాలమంతా చెరిగేదురా. కన్నీటి చుక్క చరిత్రైపోయి కాలగర్భం దాటిందిరా. మొహరం అంటే వీరుల జాపక మానవత్వం నిలిచిందిరా. సత్పలవి చివరిసారి సత్పలవి కర్బలా నేల సాక్షిగా
కన్నీటి గాథ నిలిచిందిరా. ధర్మం కోసం ప్రాణమిచ్చిన వీరుల పేరు మొహరమురా. మొహరం రోజు వచ్చిందంటే మౌనమే మాటలవుతుందిరా. త్యాగమే దీపమై వెలిగే చరిత్రల్ ఇది వినండిరా. మొహరం అంటే చాలా మంది పండుగ అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఆనందం కోసం చేసే వేడుక కాదు. ఇది ఒక త్యాగగాథ, ఒక ధర్మగాథ, ఒక మానవత్వానికి ప్రతీకగా నిలిచిన చరిత్ర. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అక్కడ అధికారానికి తలవంచని ఒక మహనీయుడు, తన ప్రాణం పోయిన సత్యాన్ని వదలని ఒక వీరుడు, తన కుటుంబంతో కలిసి కర్బలా నేల సాక్షిగా కన్నీటి గాథ నిలిచిందిరా. ధర్మం కోసం ప్రాణమిచ్చిన వీరుల పేరు మొహరమురా. మొహరం రోజు వచ్చిందంటే మౌనమే మాటలవుతుందిరా. త్యాగమే దీపమై వెలిగే చరిత్ర ఇది వినండిరా. మొహరం అంటే చాలా మంది పండుగ అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఆనందం కోసం చేసే వేడుక కాదు. ఇది ఒక త్యాగగాథ, ఒక ధర్మగాథ, ఒక మానవత్వానికి ప్రతీకగా నిలిచిన చరిత్ర. మొహరం అనేది సంబరాల రోజు కాదు, త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు. మొహరం అంటే చాలా మంది పండుగ అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఆనందం కోసం చేసే వేడుక కాదు. ఇది ఒక త్యాగగాథ, ఒక ధర్మగాథ, ఒక మానవత్వానికి ప్రతీకగా నిలిచిన చరిత్ర. దాదాపు 14 శతాబ్దాల క్రితం నేటి ఇరాక్లోని కర్బలా అనే ఎడారి నేలపై జరిగిన సంఘటన ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా